50 ఏళ్ల నాటి చీకటి రోజులు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ. అప్పటి భయానక పరిస్థితులు మీకోసం. నమస్కారం ప్రేక్షకులకి. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1975 జూన్ 25న, అంటే ఈ రోజుకి సరిగ్గా 50 ఏళ్ల కిందట మన దేశంలో ఏం జరిగిందో మీకు తెలుసా? భారత చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన చీకటి అధ్యాయంగా నిలిచిపోయిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి ఈ రోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఈ 50 ఏళ్ల తర్వాత కూడా ఆ రోజులను మనం ఎందుకు గుర్తుంచుకోవాలి? అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? సామాన్యులు ఎంత భయానకమైన జీవితం గడిపారు? ప్రజాస్వామ్యం ఎలా అణచివేయబడింది? ఈ వీడియోలో వివరంగా చూద్దాం. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం యావత్ భారతావనిని కుదిపేసింది. రేడియోలో ఒక్కసారిగా వినిపించిన ఆ వార్త ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమర్జెన్సీ మొదలవ్వగానే మొదటిగా దెబ్బతిన్నది పత్రికా స్వేచ్ఛ. వార్తాపత్రికలపై సెన్సార్ విధించారు. ప్రభుత్వం చెప్పిన వార్తలే ప్రజలకు చేరేవి. నిజాలు రాస్తే పత్రికలను మూయించేసేవారు, జైళ్లలో వేసేవారు, ప్రశ్నించే గొంతు వినిపించకుండా చేశారు. అప్పటి పత్రికలు ఎలా వెలువడ్డాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా చోట్ల ఖాళీ పేజీలు దర్శనమిచ్చాయి. సెన్సార్ చేసిన భాగాలు నల్లగా మార్చబడ్డాయి. ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారు. మాట్లాడే స్వేచ్ఛ లేదు, సమావేశాలు పెట్టుకునే హక్కు లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నగా మాట్లాడినా చాలు, వెంటనే అరెస్ట్ చేసి జైల్లో తోసేవారు. భయంకరమైన నిశ్శబ్దం దేశమంతటా అలుముకుంది. ప్రతిపక్ష నాయకులను, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని వేలాదిగా అరెస్టు చేశారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీ వంటి పెద్ద పెద్ద నాయకులను కూడా నిర్బంధించారు. వారిని ఎక్కడ ఉంచారో, ఎలా ఉన్నారో కూడా ఎవరికీ తెలిసేది కాదు. కుటుంబ సభ్యులు సైతం వారిని కలవడానికి భయపడేవారు. సంజయ్ గాంధీ నేతృత్వంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఒకటి. లక్షలాది మందికి వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేశారు. బలవంతంగా లాక్కొచ్చి మరీ ఆపరేషన్లు చేయడం అమానవీయంగా ఉండేది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులకు విశేష అధికారాలు ఇచ్చారు. ఎవరినైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్టు చేసేవారు. చిత్రహింసలు సర్వసాధారణమయ్యాయి. రాత్రిపూట పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసే అరాచకాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఎటు చూసినా భయంగా ఉండేది. ఈనాటికి ఈ ఎమర్జెన్సీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే అది మన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన గుణపాఠం. స్వేచ్ఛ ఎంత విలువైందో, దాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన గుర్తుచేస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో మనం తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చీకటి రోజులు మళ్లీ రాకుండా ఉండాలంటే అప్పటి పరిస్థితులను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడినా వారిలో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం చావలేదు. 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా నిరంకుశత్వానికి చరమగీతం పాడారు. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, జనతా పార్టీ విజయం సాధించింది. ఇది ప్రజల విజయంగా, ప్రజాస్వామ్య విజయంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ 50 సంవత్సరాల సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. ఈ వీడియో మీకు ఆనాటి భయానక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై హింద్.